వ్యసనం అంటే ఎలా ఉంటదో సిగరెట్ తాగేవాళ్ళనో, మద్యం తాగేవాళ్ళని గురించినో చూస్తాం. మద్యం దొరక్కపోతే వాళ్ళు ఎలాగా విపరీతంగా ప్రవర్తిస్తారు, లేకపోతే సిగరెట్ దొరక్కపోతే ఎంతగా విలవిల్లాడిపోతారు. దొరకగానే ఏదో అసలు ప్రాణం లేచొచ్చినట్టు ఎట్టుంటారని. ఇప్పుడు పరిస్థితి ఆ 2 వ్యసనాల కంటే గూడా ప్రమాదకరమైన వ్యసనం ఫోన్ అయిపోయింది. ఈ రీల్స్ అడిక్షన్. ఫోన్ ఇట్లా పట్టుకుని రాత్రంతా నిద్ర మేలుకొని చూసేవాళ్ళు. ఒకటి పోతే ఒకటి. ఏంటో అర్థం లేనివి కూడా చూస్తా ఉంటుంటారు. కొత్తది ఒకటి చూస్తే దాని చుట్టూతా మళ్ళీ ఇంకో కొత్తవి 100 వస్తుంటాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈవెన్ షాపుల్లో సాధారణంగా వ్యాపారాలు, రోడ్ల పక్కన వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలే కాదు, పెద్ద వ్యాపారమైనా సరే. కస్టమర్ రాగానే ఐ టు ఐ ఇంటరాక్షన్, నీ బాడీ లాంగ్వేజ్ అనేటటువంటిది కస్టమర్‌కి ఈ షాపు వాళ్ళకి మధ్యన ఉండేటటువంటి ఒక అనుబంధం. మనం వెళ్ళగానే లేచి నుంచుని "ఏం కావాలండి?" అన్నాడనుకోండి, మనకి వాళ్ళ పట్ల గౌరవం ఉంటది. వాళ్ళకి మన పట్ల ఉన్న గౌరవం పట్ల మనకి ఇది ఉంటది. రెండోసారి ఆ షాప్‌కి వెళ్ళాలనిపిస్తుంది. లేదు ఓ బండి దగ్గర రోడ్డు పక్కన అమ్ముతున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఎళ్ళగానే గబక్కన "ఏం కావాలి సార్?" అని అడిగితే ఆ తృప్తి వేరు. మనం వాళ్ళతో మాట్లాడేటటువంటి తీరు వేరు. ఒకటి కొనాలనుకున్నోళ్ళు 2 కొంటాం. ఆ ప్రవర్తన అన్నటువంటిది కూడా అందులో ఇంపాక్ట్. అయితే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనం బండి దగ్గరికెళ్ళినా, షాపు దగ్గరికెళ్ళినా మనకే చూసేవాడు ఉండట్లా. సెల్ ఫోన్‌లో వీడియోలు చూసుకుంటా కూర్చుంటున్నాడు. ఇట్లా ఉంచుకుని "ఏం కావాలా?" అని అడుగుతాడు ఇట్లాగా. మనం ఏదో చెప్పిన తర్వాతన లేదులే ఏది తక్కువ రేటుదైతే తక్కువ అమౌంట్‌దైతే లేదులే. అసలే ఇప్పుడు ఓ పక్కన దాన్నేమంటారు మీడియాలు, సోషల్ మీడియాలో వస్తున్న రోజుల్లో ఎవడు అదే ఆన్‌లైన్ ట్రేడింగ్‌లొచ్చేసిన రోజుల్లో వ్యాపారాలు దెబ్బతిని మళ్ళీ ఇదేంటి అన్నటువంటి పాయింట్ తెర మీదకొస్తుంది. అయితే ఈ ఫోన్ అడిక్షన్ అనేది 25 ఏళ్లకి అదే రాబోయేటటువంటి రోజులు ఇంకా పెరిగిపోతుంది. 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ వీవార్డ్ ఓ ఫోటో షేర్ చేసింది. వెన్నుముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖం మీద డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయంటూ హెచ్చరిస్తోంది. పలు ఆరోగ్య సంస్థల నుండి సేకరించిన సమాచారంతో శామ్ అనే మోడల్‌ని రూపొందించి ఇప్పుడు మనకు గనక ఏది పొగాకుకి సంబంధించి ఆ రేఖ అంటూ 2 గాజులు అమ్ముకున్నారు లాంటి అడ్వర్టైజ్‌మెంట్ ఎట్లా చేస్తారో ఎట్లా మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందో అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రొజెక్ట్ చేశారనమాట.